చలిగా ఉంది మేడం, చాలా చలిగా ఉంది. రష్మి, ఎవరు పిలిచారు మనల్ని? ఏంటి ఇక్కడ ప్రోగ్రామ్? మేడం, బెస్ట్ జంటలతో హనీమూన్ స్పెషల్ ప్లాన్ చేసా. సరికొత్త శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. అయితే అందులో బెస్ట్ జోడీ ఎవరో మనం సెలెక్ట్ చేయబోతున్నామా? అంతే. అంటే ఇన్ షార్ట్ మేడం, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ లో హనీమూన్ కాంటెస్ట్ పెట్టబోతున్నాను. మరి జోడీలు రెడీగా ఉన్నాయి. అయితే పిలిచేద్దాం. మేడం, ఈ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ ని మీరు దగ్గరగా ఉండి చూడడం సేఫ్ కాదు. మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి. మరి మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ లో హనీమూన్ కాంటెస్ట్ కి జోడీస్ రెడీగా ఉన్నారు అండ్ వాళ్ళు ఇప్పుడు రాబోతున్నారు. సో జోడీలందరూ ప్రవేశించండి. జాజి మూరా తెస్తా సోమవారం, ఓయ్ మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. ఏ మమ్మ 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 హేసా నే ముమ్ము ముస్తా బైట వచ్చేసా. మమ్మ 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 హేసా నే ముమ్ము ముస్తా బైట వచ్చేసా. ఈ డాన్స్ చెప్తే ఇతను భజన చేస్తున్నాడు ఇక్కడ. ఆది గారి కన్ఫ్యూజన్ ఏంటంటే నేను చేసేది ఏం చేస్తున్నారు? నేను అదే చేస్తాను, అతను అదే చేస్తాను. మొత్తానికి మంచు ప్రాంతానికి వచ్చేసావురా. మంచు ప్రాంతానికి తీసుకొచ్చావు, ఒకవేళ ఇక్కడ ఎలుగు బండలు నన్ను తినేస్తే? ఎలుగుబంటికి నేను ఆ ఛాన్స్ ఇస్తానా? హనీమూన్ కాంటెస్ట్ లో రియల్ జోడీస్ రమ్మని అన్నాను, కానీ మీరెందుకు వచ్చారు? మాది రియల్ జోడీ. మీకు పెళ్ళయిందా? చెప్పలేదు. నాకే చెప్పలేదు ఆవిడ. సీరియస్ గా అడుగుతున్నాను, అది నిజంగా పెళ్ళయిందా? అయింది. ఫోటో చూస్తావా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సో అందుకే మీరు ఈ రోజు ఈ హనీమూన్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. అలా కాదండి, మా నాన్న నేను ఖాళీగా కూర్చోలేకపోతున్నా, పిల్లల్ని ఆడించాలి అంటున్నాడు. ఖాళీగా కూర్చోలేకపోతే పిండి ఆడించుకోమను. ఇప్పుడు పిల్లల్ని ఆడించాలంటే అవ్వదు. అసలు ఈ రోజు మీరు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు తెలుసా? ఇంతకు ముందు నేను నా క్రియేటివిటీ వాడి ఒక క్యాలెండర్ ఎపిసోడ్ ని క్రియేట్ చేశాను, దాని తర్వాత జోడీ ఎపిసోడ్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ రోజు నా క్రియేటివిటీ వాడి వింటర్ స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాను. డైరెక్టర్ గారు 2 ప్లేట్లు పునుగులు పంపించరా? అన్ని క్రియేటివిటీ నీ ఉంటే ఆయన పునుగులు వేస్తున్నాడేంటి రోజు? ఈ రోజు మన జోడీల్లో కొత్త జోడొచ్చింది. జోడు కాదు, జోడు అంటే జోడిచ్చు కొడతారు. సర్లే, ఇంతమంది జోడీలు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? విద్యులేఖ గారు ఆయన హస్బెండ్ తో వచ్చారు. చెప్పరా? ఓహో, రారా? మా ఇద్దరికి లండన్ లో. అయ్యో అలా చెప్పుకో. ఏం లేదు. విద్యుల్లేఖ ఇక్కడ ఎందుకు వచ్చాను తెలుసా? ఎవరో లేక పిలిచినట్టున్నారు. See my beautiful husband. పాపం తెలుగు మాత్రం పెద్దగా తెలీదు. తెలుగు ఏంటి అతనికి? ఏమీ తెలియదని తెలుస్తుంది. అదైతే అసలైన హనీమూన్ అంటే అక్కడ ఉంది. వాళ్ళతో మాట్లాడాలి ఎప్పుడైనా. హనీమూన్ ఎలా ప్లాన్ చేశారు? బాగా ఎక్స్ట్రాలే ప్లాన్ చేశాం. హోటల్ రూమ్ కూడా బుక్ చేశాం. నాకు 106, నా వైఫ్ 107. హనీమూన్ అంటే ఇద్దరు కలిసి ఉండాలి కదండి. అంటే మీరు ఒక్కరే ఉంటారు 106 లో? నేను ఒక్కడే ఉన్నాను. ఎవరు చెప్పారు? లోపల డోర్ ఉందిలే. ఓహో, ఆ గోడకి ఈ గోడకి మధ్యలో డోర్ ఉంది. మరి నెక్స్ట్ జోడీ అదిగో ఆ చివర క్లాసికల్ జోడీ. ఏంటి సార్ జంటగా వచ్చారు అంటే కోపంగా ఉన్నారు? రింగ్ ఇచ్చాను భయ్యా, జాగ్రత్త పెట్టుకోవడం తెలియదు. మీకు యాంకరింగ్ ఇచ్చారు, మీరు జాగ్రత్తగా పెట్టుకున్నారా? అయినా పరిచయం చేయలేదు కదా మా మిస్సెస్, అప్పుడప్పుడు తీసుకొస్తుంటాను. మీరు కూడా అప్పుడప్పుడే వస్తున్నారు, ఏదో ఒకటి చెప్పి. ఈ జోడీలే కాకుండా ఇంకా చాలా మంది జోడీలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా పిలిచేద్దామా? పిలు మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇంకా కొన్ని జోడీలు వస్తారు. జయ
మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్స్ డాన్స్ చేసేలా ఉంది. ఫాదర్, ఆ తర్వాత మా ఫస్ట్ అమ్మాయి, సెకండ్ అమ్మాయి, థర్డ్ అమ్మాయి. పాప ఫాదర్ చాలా కష్టపడి ఆడారు. అవును, ఈ మధ్య ఇన్ని ఫోన్లు వస్తున్నాయంటే ఎవరు ఫోన్ చేస్తున్నారు మీకు? ఎవరు లేదు, మన మేనేజర్ ఫోన్ చేసి షూటింగ్ రా అని బతిలాడుతున్నాడే. నేను నమ్మను. ఎందుకు నమ్మవు? మీరు 10 సార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా మీకు ఒక్క ఎపిసోడ్ ఇవ్వరు, వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తారు? సరే, మన పెళ్ళైన తర్వాత నాలో నీ క్వాలిటీ ఏది నచ్చింది చెప్పు ఒకటి. అందరు బయటికి వెళ్ళి చందమామ చూస్తారు, నేను మాత్రం ఇంట్లోనే చూస్తాను. ఆది గారు, మా హనీమూన్ కి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. మామూలుగా ఉండదు, మంచాలు ఇరిగిపోతాయి. మక్కలు ఎరుగుతాయి, మంచాలు ఎరుగుతాయి అన్నట్టున్నారు మీరు. ఈ రోజంతా నాకు మంచి జరుగుతుందబ్బా. ఏమైంది? ఇంట్లోంచి ఇలా కాలు బయట పెట్టి 10 అడుగులు వేసామో లేదో బోరు పడ్డది. మీ ఇంటి ముందు బోర్ రావడానికి 10 అడుగులు వేయాల్సి వచ్చింది, కానీ స్టేజ్ మీద ఒక్క అడుగు వేయగానే బోర్ వచ్చేసింది. ఏంటో బా, చుట్టూ మంచి ఉంది, అటుపక్క తెలుపు ఇటుపక్క తెలుపు, మనమే కలర్ఫుల్ గా ఉన్నాం. అరగంట ఎపిసోడ్ ఆగు, మీ ఇద్దరు కూడా తెల్లమొహం వేస్తారు, మొత్తం తెలిపే అప్పుడు. బేబీ చూసావా, నేను ఆర్టిస్ట్ అవడం వల్ల షూటింగ్ పిలుస్తున్నారు నిన్ను. అయినా ఆర్టిస్ట్ అవ్వడం వల్ల కదరా, ఆర్టిస్ట్ అవ్వడానికి నేను షూటింగ్ పిలుస్తున్నారు. అయినా బేబీ నన్ను ఈ సొట్ట బుగ్గు చేసు. డైరెక్టర్ కూడా అదే అంటున్నాడు, చిచ్చి ఎందుకు పిలిచావు. అయినా బేబీ నన్ను ఈ సొట్ట బుగ్గు చూసి ప్రేమించావా, ఈ సొట్ట బుగ్గు చూసి ప్రేమించావా? నువ్వు నీ సొట్టలు చూస్తున్నావు, వాడి జీవితానికి పడ్డ సొట్ట చూసావా నువ్వు అసలు? ఏంటి వచ్చే ముందు ఏదో చేస్తున్నావు, కంపోజ్ చేస్తున్నావు? మంచి లొకేషన్ దొరికింది కదా, సో స్టెప్స్ కంపోజ్ చేస్తున్నా. ఒకవేళ హనీమూన్ కంటెస్ట్ విన్ అయితే హ్యాపీలో చేస్తాం డాన్స్, ఒకవేళ ఓడిపోతే బాధలో చేస్తాం. అంటే హనీమూన్ తప్ప అన్ని చేస్తారు మీరు. సో ఆది గారు, జోడీలు అయితే వచ్చారు. అక్కడ కూర్చున్న జోడీలు, ఇక్కడ నుంచి ఉన్న జోడీలు అందరికీ కలిపి చెప్తున్నాను, బాగా వినండి. ఇది హనీమూన్ కాంటెస్ట్. చాలా టాస్క్లు ఉంటాయి, చాలా గేమ్స్ ఉంటాయి. మేము చెప్పిన మాటలు భరించాలి, ఆ టాస్క్లు అన్ని కంప్లీట్ చేయాలి. హనీమూన్ అన్నాక ఏ టాస్క్ ఏం చేస్తారు, నువ్వేం టెన్షన్ పడకు. ఒకవేళ చేయకపోతే అంటే నువ్వే చెప్పు. నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ జోడి చుక్కుట్టే జోడీలు వస్తున్నాయి, చూడు ఒకసారి. ఇది నా షో, నేను చెప్పాలి. ప్లీజ్ స్టాప్ యాంకరింగ్, కొత్త యాంకర్ లోడింగ్. ఆల్ రైట్, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాంటెస్ట్ కోసం బాగా ప్రిపేర్ అవ్వండి. కిట్టా మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి ఆది గారు చెప్పండి. రష్మి గారు, జోడిచ్చే కొట్టి జోడీలు వీరేనా? ఎస్ వీళ్ళే. ఈడెవడో తేడాగా ఉంది ఇక్కడ. మీరు ఎవరు? మిషన్ కుట్టియో. ఏమనుకుంటున్నావు నువ్వు? మొగుడు అంటే నా మొగుడు. మీకు మొగుడు ఉన్నారా? అతను ఎప్పుడు వస్తాడు? మీ ఆయన చెప్పను. చెప్పు, మీ ఆయన ఎప్పుడు వస్తాడు? నువ్వు వద్దామని చూస్తున్నావా? అమ్ము కుట్టి, నాన్న మందు కొట్టి. ఇదే జోడి చుక్కుట్టే జోడి. మళ్ళీ ఒక్కసారి డైలాగ్ చెప్పరా జోడిచ్చి. ఇప్పుడు జోడి తీసి కొడతా. ఓకే రండి. శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ లో ఇంతమంది రియల్ కపుల్స్ ని ఎందుకు పిలిచావు? కూర్చోడానిక? మీ రియల్ లైఫ్ కెమిస్ట్రీ, మీ రియల్ లైఫ్ కోఆర్డినేషన్ జనాలకి చూపించడానికి కదా. అయితే రండి. హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే
కసికలని కైపెక్కా నీవు రారా నా వీరా కనులే నీ చూపు ఎదిగెను రారా నా వీరా మది మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీరా కనులే నీ చూపు ఎదిగెను రారా నా వీరా నీ తోడే నాలో పరుడై పొంగినే వీచేగాలుల విరహం నీవే బావారా నా జోడు వచ్చిపో కొంచెం ఇచ్చిపో నన్ను మించిపో నీ దానరా పూచేనే ఓ రోజా పువ్వునే కాదా వేచి నన్ను పంచుకో కొంచెం కొంచుకో నన్ను పంచుకో నా ప్రాణమా నీ వల్లే నన్ను మరిచా నిమిషంలో కుచ్చిపోయి మారజలే నీలా మారేను రారా నా వీరా కనులే నీ చూపు వెతికెను రారా నా వీరా మరి మెలే పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీరా నీ తోడే నాలో పరుడై పొంగినే గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది రియల్ లైఫ్ కపుల్స్ రియల్ లైఫ్ జోడీస్ పర్ఫామ్ చేస్తే ఆ కెమిస్ట్రీ ఆ కోఆర్డినేషన్ ఆ సింక్ వేరే 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 లెవెల్లో ఉంటది. ఈ పర్ఫార్మెన్స్ ని ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన లుక్స్ రాజశేఖర్ గారిని స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నాము. లుక్స్ రాజశేఖర్ గారు 10 years గ్యాప్ తర్వాత మళ్ళీ టీవీకి కంబ్యాక్ చేస్తున్నారు. ఇంద్రజ గారు, లుక్స్ రాజశేఖర్ గారు, పక్కన అమ్మ రాజశేఖర్ గారు. లుక్స్ రాజశేఖర్ మాస్టర్, హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. 10 years గా టెలివిజన్ కి దూరం అయ్యారని వీళ్ళందరూ చెప్తుంటే విన్నాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ మీరు ఇచ్చిన కంబ్యాక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో. అండ్ ఇలాంటి ఒక రియల్ 4 pairs కి మీరు చేయడం, 4 songs కూడా నేనా 10 years గ్యాప్ అస్సలు తగ్గేదేలే. పవన్ అండ్ అంజలి మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ మ్యామ్. బికాస్ ద సింక్రనైజింగ్, ద వే యూ టు గివ్ ద ఐ కాంటాక్ట్, అవన్నీ కూడా చాలా చాలా క్యూట్ ఉంటుంది. బ్యూటిఫుల్లీ సింక్రనైజ్డ్. అండ్ అలాగే మీ లైఫ్ కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిత్తు మాస్టర్, యు ఆర్ వన్ ఆఫ్ ద స్టైలిష్ పర్ఫార్మర్. చాలా స్టైలిస్ట్ గా ఉంటుంది. మీరు చేస్తుంటే ఇంకొంచెం చూస్తే బాగుంటుంది, అబ్బా ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్. బట్ టుడే మై ఓట్ ఇస్ ఫర్ ప్రసన్న. ఆవిడొచ్చి మీ ఎనర్జీ లెవెల్స్ కి తగ్గకుండా ఎక్కడా కూడా మీకు పోటీ బడి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ ప్రసన్న. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాస్టర్, సూపర్ ఫెంటాస్టిక్. అంతే. ఆల్ 4 of you I'm telling హోల్ హార్టెడ్లీ ఇలాగే హ్యాపీగా నవ్వుతూ మీరందరూ కలకాలం ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఇక్కడ అందరూ అంత కలర్ఫుల్ గా ఉన్నారు, మీరు ఒక్కలే అక్కడ ఉండడం నాకు నచ్చలేదు మేడం. మీరు మాతో పాటు వచ్చి సరదాగా ఒక డాన్స్ చేస్తే డెఫినెట్లీ మాస్ట్ నేనే వచ్చి మీకు తీసుకొస్తాను మేడం. వెళ్ళండి. Indraja ma'am, thank you so much. Looks Rajshekhar garu, and once again thank you so much to all the beautiful, wonderful couples. Thank you. మరి
వింటర్ స్పెషల్ ఎపిసోడ్ లో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మన రియల్ లైఫ్ బెస్ట్ జోడీస్. లెట్స్ వెల్కమ్ దెం. ఐస్ గడ్డ మధ్యలో ఐస్ దొరికిందే, ఇక కరిగించేయాలి. ఏమండి ఈ చల్లకి నా కాళ్ళు పగిలిపోతున్నాయి, చేతులు పగిలిపోతున్నాయి, పెదాలు పగిలిపోతున్నాయి. నువ్వు పగిలిపోవటం గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ రగిలిపోవటం గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఏమండి ఈ చలికి వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుందండి. నేనే వేడిగా ఉన్నాను, నన్ను తినుతానా? ఏదేమైనా డ్రెస్ ఎంత బాగుందిరా బాబు. ఎరుపు షేడ్ అయిపోద్దండి. అది కాదురా, డ్రెస్ చాలా బాగుంది. ఇక్కడ ఎరుపు కూడా షేడ్ అయిపోద్దండి. ఇక్కడ దాకా వచ్చి ఎరుపు అంటే నన్ను ఎరుపు అనుకుంటారు. ఇదంతా కాదండి, ఈ చలిలో ఎవరైనా టీ అమ్మే ఆవిడ ఉంటే బాగుంటుంది. అవును, టీఎంఏ ఆవిడతో చల్లో ఉంటే ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడు ఏంటండి అయినా జంటలను చూడండి, మీరు ఉన్నారు ఎందుకు? ఒక హగ్ చేసుకోవడాలు రావు, ముద్దులు పెట్టుకోవడాలు రావు, పట్టుకోవడాలు రావు. అవన్నీ నేను చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నువ్వు రావు, అది కదా భయం. సరే మనమే కాదు ఇంకా చాలా జంటలు ఉన్నాయి, వాళ్ళని పిలుద్దాం. అర్జున్ భయ్యా ఏంటా నస తెలుసు కదా అసలు నేను సీరియల్ ఒక ఎపిసోడ్ బయటికి రాను, కనీసం 100-200 ఎపిసోడ్లు అవ్వాలి. మీ సీరియల్ పేరు తగలయ్యా, మిమ్మల్ని వదిలేస్తే సీజన్ మొత్తం చేసేలా ఉన్నారు. హనీమూన్ అంటే నువ్వు కదా లుంగి కట్టాలి, ఆవిడ కట్టింది. పిలిచిన కంగారికి ఆవిడది నేను నాది ఆవిడ వేసుకొని వచ్చాం. ఓకే ఏంటి కొంచెం జల్గా ఉన్నా? నాకు ఇంద్రజా గారి మీద చాలా కోపంగా ఉంది. ఏమైంది? పెళ్లికి పిలిస్తే రాలేదు. ఇంద్రజా గారిని మీరు పిలిచావా? వెడ్డింగ్ కార్డు లో రాశాను దేవతలారా రండి దీవించండి అని. మేము కూడా బయట పోటీ పెట్టాం, దుష్ట శక్తుల దగ్గరికి రానివద్దని, అయినా వచ్చారు, ఏం చేస్తాం? సర్లే మీరే కాదు ఇంకో పేరు కూడా ఉంది. ఈయన ఎక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో. ఏమండి మాస్టర్, ఈయన వేసే సాంగ్ ఏమో రణం, ఈయన చేసే రొమాన్స్ ఏమో మరణం. అమ్మో ఏం లేట్ ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? చూస్తావా లేదా మన షేక్ గుడారం షేక్. గుడారం ఏంటండి, గూడ్స్ రైలు కూడా ఊపేస్తారు మీరు, గూడ్స్ రైలు కూడా ఊపేస్తారు మీరు బాబు. ఏంటి ఇలా ఉన్నావు? అది కాదండి, మంచు ప్రదేశం కదా, జంతువులు బొట్రా వచ్చి మనల్ని తినేస్తాయేమో అని భయం. ఏం లేదు, సింపుల్ గుడారం లోపల వెళ్ళి ఎంజాయ్ చేయి. అది కాదండి, ఇంత మంచు పడుతుంది. సింపుల్ గుడారం వెళ్ళి ఎంజాయ్ చేయి. సర్లే నీ పరిస్థితి ఏంటి? ఇంకా మీరు కాదు ఇంకొకరు ఉండాలి. పవన్, ఇంతకీ మీ ఆవిడ ఎక్కడ? హలో, ఇక్కడ ఉన్నా నేను. ఇదేంటి నువ్వు ఈ గుడారం నుంచి వస్తే మీ ఆవిడ ఆ గుడారం నుంచి వస్తుంది? ఆయన ఎక్కడ ఉన్నాడా నేను వెతుకుతున్నా. ఆవిడ ఎక్కడ నేను ఎదుగుతున్నాను. అందుకే ఈ సెమట్లో రండి, కంటెంట్ ఉంది. వదలడం ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు. ఆ క్యాంప్ ఫైర్ వేసుకుందాం రండి. టచ్ ఫైర్. నాన్న ఈ చలిమని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది ఆగిపోతే నేను తీసుకుని గుడారం వెళ్ళిపోలాను ఉంది. థ్యాంక్ యూ అండి, మీరు వచ్చి మంచి పని చేశారు, లేకపోతే ఇంత క్లోజ్ అయ్యే వాళ్ళం కాదు. మాది అడవిలో నీది ఏం చేస్తుందిరా? ఇది అడవిలో మీది ఏం చేస్తుంది? హ్యాట్స్ ఆఫ్ కదరా, హ్యాండ్స్ ఆఫ్ రా. మీరు టెర్రరిస్టులు ఎవరు, ఆర్టిస్టులు ఎవరు పెడతారో కానీ మిమ్మల్ని. కొంచెం ఎక్కువ బెదిరించరా. ఏంట్రా ఇలా టుషు బెదిరించాయి. మీరు బెదిరిస్తే ఆయన గుడారంలోకి వెళ్తాడు. మీరు ఒకసారి చెప్తా. మాస్టర్ వాళ్ళు వెళ్ళిపోయారు, రండి. వాళ్ళు వెళ్ళిపోయారు, నో ప్రాబ్లం. ఏమైందండి? వాళ్ళు వెళ్ళిపోయారండి. మళ్ళీ వస్తారండి. రారంట వాళ్ళు, రండి. రారా వాళ్ళు? రారని చెప్పా కదా. నా కోసం వెళ్తుండ్రా. చూశారు కదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు గుడారంలోకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు గుడారంలోనే ఉంటారు. వాళ్ళేమో ఒకరు గుడారంలో ఉంటే ఇంకొకరు ఇంకో గుడారంలో ఉంటారు. మాకు అసలు గుడారమే లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం ఆగండి. ఏమండి ఇలా బయటికి రండి. ఈ ఆవిడ ఏడుంటే ఏం ఊపుతున్నారు లోపల? అక్కడ లేదా నువ్వు?
అలా జరిగిందనమాట ఈ స్కిట్. మరి ఈ స్కిట్ గురించి ఇంద్రజ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. కానీ నిజంగా ఆది గారు ఉంటే ఇంకెవరిని చూడబుద్ది కదా. ఆయన ఏం చేస్తున్నారు, ఆయన వెంట చుట్టే తిరుగుతుంటాము, కానీ ఆయన ఉండి కూడా మీరు స్కోప్ చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా చాలా విషయాలు మీ గురించి కనుక్కుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సెటప్ చూస్తే, నా గెటప్ చూస్తే, మీ అందరి మొహాలు చూస్తే బా ఎంత రొమాంటిక్ గా ఉందో. ఈ మంచు, ఈ చలి. సర్లే, నువ్వు అంటే ఆడడానికి చాలా మంది రెడీ ఉన్నారు, చాలా మంది రెడీ ఉన్నారు. అర్జున్ పక్కన పెళ్ళం కూర్చుంది, గుర్తు చేసుకో. తర్వాత మాట్లాడదాం. ఇంద్రజ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ఓపెనింగ్ లో ఏం చెప్పాను? ఈ రోజు జరగబోతుంది హనీమూన్ కాంటెస్ట్ వింటర్ స్పెషల్. అంటే ఈ చలిలో మా హనీమూన్ కపుల్స్ అందరూ వాళ్ళ మధ్య ఉన్న కోఆర్డినేషన్, వాళ్ళు ఎంత సింక్ లో ఉన్నారు అన్ని చెక్ చేసుకొని బెస్ట్ జోడీ ఎవరో వాళ్ళకి మీరు ప్రైజ్ ఇస్తారు. మరి ఇదేంటి రష్మి, చేతిలో హార్ట్ పెట్టుకున్నావు, ఏం గేమ్ ఇది? చెప్తాను మేడం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రియల్ జోడీస్ ని పిలుస్తాం 1 by 1. ఓకే, అండ్ వాళ్ళ మధ్య ఒక చిన్న గేమ్ నేను ప్లాన్ చేశాను. అదేంటంటే నేను లైవ్ గా చూపిస్తాను. ఓకే, చిన్న డెమోన్స్ట్రేషన్ ఇస్తాను మేడం ఫస్ట్. మరి ఆ డెమోన్స్ట్రేషన్ కి మా స్పెషలిస్ట్ ఉన్నారు కదా, ఆది అండ్ మన కుట్టి. నరేష్ కుట్టి, కమ్ కుట్టి. వీడికి కూడా తెలియదు మా, నువ్వు కూర్చో చెప్తా. సో ఈ గేమ్ ఏంటంటే, ఈ గేమ్ లో ఒకే ఒక పాట పాడాలి, అది మీ ఫేస్ లో. ఓకే. సో ఇక్కడ ఉన్న ఒక హార్ట్ షేప్ పేపర్ మీ మీద నేను వేస్ట్ చేయబోతున్నాను. ఇది కింద పడే లోపల మీరు ఈ పేపర్ ని ఆపాలి, ఓన్లీ మీ మొహాలతో. ఓకే. గేమ్ ఎలా ఉంది? నీ మొహం లాగే ఉంది. ఈ గేమ్ లో మంచిగా కంపాటబుల్ గా ఉండాలి కాబట్టి మా కుట్టి నుంచొని ఆడుతుంది. ఈ మధ్యలో పేపర్ జిడిగి లిప్ కిస్సులు అలాంటివి ఏం పోవు కదా. రెడీ? జోడీస్ చూసారు కదా, ఇంత మంచి బెంచ్ మార్క్ వీళ్ళు సెట్ చేశారు డెమోన్స్ట్రేషన్ లోనే. మరి మీరు రియల్ జోడీస్, మీరు ఇంకెన్నో చేయాలి. మరి ఈ గేమ్ అసలైన జోడీస్ తో ఆడబోతున్నాం కాబట్టి ఫస్ట్ జోడీ అర్జున్ అండ్ సురేఖ గారు రండి. ఏంటి ముగ్గురు మురిసిపోతున్నారు? అదే అతను నన్ను చూస్తున్నాడు ఏంటి, అటు చూడవయ్యా బాబు. 1 2 3. పేపర్ ఆగినా నువ్వు ఆగేలా లేవు. ఇప్పుడు మీరు మీ ఇద్దరు అలాగే ఫేస్ తోనే ఆ లవ్ షేప్ ని యాజ్ చేసి తీసుకురావాలి. ఓకేనా? ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు, మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా, అమ్మో ఇంత గొప్ప మాయలా. అబ్బా, ఇంత లిప్స్టిక్ వచ్చిందా? మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్, కోఆర్డినేషన్, సింక్, మాకు కావాల్సిన కాంటెంట్ అన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. ఏముందిరా పువ్వల్లె తార చేత చెక్కిందిరా, కళ్ళార చూసుకున్న. మరి నెక్స్ట్ అమ్మ అండ్ మమ్మ. నాకెందుకో మీరు పేపర్ వేసేదాకా ఆయన ఆగేటట్టు లేదు. అమ్మా రెడీ అమ్మా. ఏమంటే మేక ఆకులు తిన్నట్టు తినేస్తున్నారు పేపర్. నేను కూడా పెళ్లి చేసుకొని శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చేస్తాయి. మేకప్ ఎక్కడ మొత్తం తినేసాడు.
ఇప్పుడు ఎంత ముద్దు పెట్టినా తన పెదాలకు మాత్రం తగలదు. ఎవరు? అలాంటి జంట గడ్డం నవీనను వాళ్ళ ఆవిడ. రండి రండి. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. ఓకే రెడీ. సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. సరే మీ రెండో ఛాన్స్. ఓ మిస్టర్ అండ్ మిస్సెస్ జిత్తు మాస్టర్ వస్తే కాదన్నా, పండగ రోజు కూడా పాత చింతకాయ పచ్చడి ఏంటన్నా? రెడీ రెడీ. రెడీ. కాదు రష్మి, చెప్పండి. మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ముందు 5, 6, 7, 8 చెప్పలేదు. మనం 5, 6, 7, 8 చెప్పిన తర్వాత స్టార్ట్ అయ్యి తగ్గిట తగ్గ దిమిత్త థా. 5, 6, 7, 8. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం, నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్రలే మానేసి జాగారం. ఓకే, థ్యాంక్ యూ. Once again, thank you so much to all the real life couples. So ఇంద్రజ గారు, ఈ రొమాన్స్, ఈ హ్యాపీనెస్ వీళ్ళందరి లైఫ్ లో ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ హనీమూన్ కాంటెస్ట్ లో మన రియల్ జోడీ రియల్ మ్యారేజ్ లో తీసిన కొన్ని రియల్ ఫోటోస్ మా దగ్గర కొన్ని వచ్చాయి. మరి ఆ ఫోటోస్ ఏంటో ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తాం. ఆ ఫోటోస్ వెనకాల ఏమైనా స్టోరీ ఉందో, మంచి మెమరీస్ ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ us, ఓకే? అండ్ ఈ సెగ్మెంట్ లో నాకు సపోర్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన రిపోర్టర్ నరేష్. బై ద వే, ఈ ఫోటోస్ అన్ని నరేష్ వెతికి తీసుకొని వచ్చాడు. మీరు చప్పట్లు కొడుతున్నారు కానీ మీకు తెలుసా నరేష్ ఎప్పుడు ఎలా మీ ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకున్నాడు? అసలు మీకు ఐడియా ఉందా? అదే కదా వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. మీరు అప్పుడు ఏం చేస్తున్నారు మీకు తెలుసా? చాలా సీక్రెట్ గా తీసాం. చాలా సీక్రెట్ గా. ఇప్పటికీ మీ ఇంట్లో కెమెరాస్ ఉన్నాయంట, తీలేదు వీళ్ళు. ఎక్కడన్నా పెడితే పెట్టావు కానీ బాత్రూమ్ లో పెట్టుకో, మా ఆయన అక్కడే గంట సేపు ఉంటారు. మరి అలాగే పంచ్ ప్రసాద్ గారు కూడా ఇదంతా సపోర్ట్ చేశారంట. ఈడు నేను ఆధ్వర్యంలో చేస్తాను అనమాట. ఈడు సీక్రెట్ కెమెరాలు పెట్టాడు, నేను డైరెక్షన్ చేశాను. అలాగే ప్రవీణ్ కూడా ఆపరేటింగ్ చేశాడు. ఆడు ఎడిటర్ ఆడు. మీకు ఫుటేజ్ ఇస్తున్నారు. మేము ఆ ఫోటోలు ఎడిటింగ్ చేసి. కాదు, నువ్వెందుకు ఈ రోజు మిథున్ చక్రవర్తిలా రెడీ అయ్యి వచ్చావు? ఓకే, ఒకసారి ఆ ఫోటోస్ ప్లే చేస్తే గనక ఇది ఎలా తీసాము, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళకి ఇష్టాలు ఏంటి అన్ని కనుక్కుంటాం ఇప్పుడు. ఓకే రెడీ. ఫస్ట్ ఫోటో. ఇది చాలా రీసెంట్ కపుల్ అన్నమాట. రీసెంట్ కప్పుల్ అమ్మా, కప్పలు కాదు, కప్పలు కాదు. చాలా ఫేవరెట్ పిక్చర్ ఇది, ఎందుకంటే ఇది నాకు సంజుకి ఫేవరెట్ పోజ్. మళ్ళీ చేద్దాం. కాదు, ఇది అనుకొని చేశారా? ఈ పర్టిక్యులర్ సీన్ ఏంటంటే నాకు సంజయ్ కి ఒక 2 స్టేట్స్ లవ్, నార్త్ వెడ్స్ సౌత్, సింధీ తమిళ్ ఆ లవ్ అయింది. ఒక స్టైల్ పొద్దున్నే లేచి తమిళ్ స్టైల్ చేశాను, సాయంత్రం సంజయ్ స్టైల్, దట్ ఇస్ సింధీ స్టైల్. ఇది ఆ తమిళ్ స్టైల్లో ఊంజల్ ఊహాలు, ఊంజల్ ఊహాలు, ఉయ్యాల ఉయ్యాల. యాక్చువల్లీ విద్యు మీరు కాదు ఆయన చెప్పాలి, ఎందుకంటే ఇది తమిళ్ స్టైల్ కాబట్టి ఆయన ఎలా ఆయనే చెప్పాలి కదా. ఇప్పుడు ఆయనకి అస్సలు ఏం అర్థం కాలేదు, నేను చెప్తాను. బేబీ యు జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ ఫోటో ఇస్. నో బేబీ, సారీ సంజు. It was my favorite thing because I got to marry my favorite person twice. Wow. Okay, can you change the pic? Yes, next picture please.
ఈ పిక్ పై మీ కామెంట్ అండ్ ఈ గేమ్ లో ఎవరు గెలిచారు? అర్జునే గెలిచారు. అస్సలు నాకు ఛాన్సే ఇవ్వలేదు. 3 సార్లు ఆయన గెలిచారు. ఇంట్లో కూడా ఆయన గెలుస్తున్నారు. మరి మీరు ఎందుకు ఏం చేయట్లేదు చెప్పండి నాకు. మీరు కనీసం ట్రై అయినా చేస్తున్నారా గెలవాలని? ఏవమ్మా నేను గెలుస్తున్నానన్న ఫీలింగ్ నే ఇస్తున్నారు, జరిగేది అది కాదు. మరి చెప్పండి ఏం జరుగుతుంది? అంటే 3 సార్లు ఆయన రింగ్ తీసుకుని ఎవరి చేతికి ఇచ్చారు? నరేష్ ఆ పెళ్లి కొడుకు ఫీలింగ్ ఎలా ఉంది? అర్జున్ గారు మీ పరిస్థితి ఏంటి? ఈ పెళ్లి టైంలో మీరు ఏమనుకున్నారు? మరి మీరు చూసినట్టయితే ఆ పిక్ లో నవ్వుతున్నాను కానీ మొహంలోనే ఉంది, లోపల లేదు, లోపల లేదు. సంతోష్ నరేష్ గారు పెళ్లి కొడుకు ఎలా ఉందంటే పెళ్లి కూతురు గారికి ఎలా ఉందో కనుక్కోండి ఒకసారి. పెళ్లి కూతురు అభిప్రాయం తెలుసుకుందాం ఒకసారి. చక్కని సాయంత్రం వేళ మీ అభిప్రాయం ఏంటి? ఆనందంగా ఉన్నారా, బాధతో ఉన్నారా, నవ్వుతూ ఉన్నారా, ఏడుస్తూ ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నారా అంటున్నారు కానీ లోపల ఏదో చిన్న బాధగా ఉన్నట్టుంది. నెక్స్ట్ ఫోటో అంజలి అండ్ పవన్ గారు. ఏంటి మీ పెళ్లి ఫోటో మరి అంత సర్ప్రైజింగ్ ఏంటి? అంజలి గారు అండ్ పవన్ గారితో మనం లైవ్ లో ఉన్నాము. పవన్ గారు మీ అభిప్రాయం ఒక్కసారి. అప్పుడు హ్యాపీగా ఉంది, మరి ఇప్పుడు ఎందుకు అయిందిరా అనిపిస్తుంది. చూసారా, ఎన్నో కోట్ల మంది చూస్తున్న షోలో డైరెక్ట్ గా చెప్పారు అప్పుడు ఆనందంగా ఉంది, ఇప్పుడు దారుణంగా ఉందని. అర్థవత్ నరేష్ గారు అక్కడ పెళ్లిలో పవన్ గారికి అన్యాయం జరిగింది. అంజలి గారి చేతిలో చూడండి కొబ్బరి బొండం ఉంది, ఆయన చేతిలో కొబ్బరి బొండం లేదు. ఆయన తాగేస్తారా లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తారా కనుక్కోండి ఒకసారి. కానీ నరేష్ నువ్వు అబ్జర్వ్ చేస్తావా? పెళ్లి కూతురు వెనకాల కాబట్టి చాలా నీరసంగా ఉంది. ఎందువల్ల అంటారు? ఇది నేను చూడలే. ఆవిడెవరు అసలు? ఆవిడ ఎందుకు అంత నీరసంగా ఉంది కనుక్కో ఒకసారి. ఒక విషయం గమనించారా రష్మి? ఏంటి మ్యామ్? మనమందరూ హ్యాపీగా నవ్వుతున్న ఫేసెస్ చూస్తున్నాం. ప్రసాద్ గారు ఒక్కడికే ఎవరు నీరసంగా ఉన్నారు, ఎవరు డల్ గా ఉన్నారు, ఎవరు పేషెంట్ లాగా ఉన్నారు. మాకు వదిన అవుతారు. యాక్చువల్లీ మా పెళ్లి తెల్లవారుజామున చాలా చలిలో జరిగింది. అందుకే పాపం ఇంకెప్పుడైపోద్దా ఈ పెళ్లి, ఎప్పుడు వెళ్ళిపోదాం అని బాధలో ఉన్నట్టున్నారు. నేను ఇప్పుడే గమనిస్తున్నా, అడగాలి ఒకసారి. మనమందరం ఇప్పుడే చూసి ఆయన చెప్పిన తర్వాత ఆయన ఒక్కరి కళ్ళకే కనిపించింది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వావ్, జిత్తు మాస్టర్. ఒక్కసారి వాళ్ళ స్పందన తెలుసుకోండి ప్రసాద్ గారు. మాస్టర్ చెప్పండి, అసలు అక్కడ ఆ అమ్మాయి అంత పద్ధతిగా నమస్కారం పెడితే మీకేంటి పొగరా, గర్వం ఏంటి? ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క క్షణమే నా గుప్పెట్లో ఉంటదమ్మా. తర్వాత ఎలాగో ఆమె గుప్పెట్లో ఉండాలి కదా, ఫోటో కోసం బాగుంటది అని చెప్పి. అండ్ అదే నా లాస్ట్ చిరునవ్వు. మేడం మీరు అప్పటి నుంచి ఇప్పుడు నవ్వుతూ ఉన్నారు. నాకు డౌట్, మీరు వాడే పేస్ట్ ఏంటి? స్పందన కలుపుకోండి ప్రసాద్ గారు. ఈ పెళ్లి తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఈమెకి నాకు కాదు. ఇప్పుడు మరో పిక్ ఎపిక్ గా ఉండాలి. ఈ పిక్ ఎపిక్ గానే ఉంటది. నవీన్ గారు చెప్పండి. అప్పుడు నేను ఫుల్ టెన్షన్ లో ఉన్న బాధ, అంటే ఎవరైనా వచ్చి కొడతారనే భయంలో ఉన్నా. ఎందుకంటే దొంగ పెళ్లి కదా. అంటే నువ్వు దొంగవా? ఈయన దొంగ, ఈమె మనసు దోచుకున్నాడు కాబట్టి. నాకు తెలిసి వదిలి గారు మీ జీవితంలో అదే మంచి స్వీట్ మెమరీ అనుకుంటాను. రోడ్లో స్పీడ్ పెట్టరు కదా, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది. బాధ ఆ రోజు చేసిన తప్పు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మీ పెళ్లి లైఫ్ ఎలా ఉంది? బానే ఉందా? మరి బాధగా ఉందండి ఆ ముఖం. పెళ్లి చేసుకోవాలి. సలీం గారు మీరేమంటారు? కొన్నిసార్లు చేసుకోవాలి, కొన్నిసార్లు అన్నిసార్లు అవ్వు పెళ్ళు. సరే ఇంత చెప్పారు కదండి రష్మి గారు. ఈ రిపోర్టింగ్ లో ఇంకో స్పెషల్ ఫోటో ఉంది. ఓకే, ఎవరిది? అది చెప్పం, సర్ప్రైజ్. ఓ అందుకేనా? ఓకే, ఫోటో ప్లీజ్. ఇంద్రజ మ్యామ్, విచ్ ఇయర్? 2006. సో ఇంద్రజ మ్యామ్, అఫ్ కోర్స్ ఇది మీ వెడ్డింగ్ ఫోటో. కానీ ఆ టైం లో చాలా మంది వెడ్డింగ్ తర్వాత ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు. సో అలా ఏమైనా జరిగిందా లేకపోతే పెళ్లి రోజేనా ఇది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సైన్ చేసుకుని బయటకు వచ్చాక మా ఫ్రెండ్స్ ఈ 2 మాలలు మాత్రం తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఆల్ టుగెదర్ మా దగ్గర ఉన్నది ఒక 10 to 12 స్నాప్స్ ఉన్నాయి అన్నమాట. అందులో మా ఇంట్లో హాల్లో ఉన్న స్నాప్ ఇది. సో
మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్. అమ్మా నాన్న చెప్పారని గాని, అయ్యో ఏజ్ అయిపోతుంది అని గాని, లేదా వాడు చేసుకున్నాడు వీడు చేసుకున్నాడు నేను ఇంకా మిగిలిపోయాను, ఇలాంటి ఏ ప్రెషర్ పెట్టుకోవద్దు. డెఫినెట్ గా ఈ ఒక బాధ్యత, ఈ ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలను అని మీకెప్పుడు అనిపిస్తేనే అప్పుడు పెళ్లి చేసుకోండి. సూపర్. ఈ పిక్చర్ తో ఈ సెగ్మెంట్ పూర్తవుతుంది. అవ్వదు. ఏ? సరే, అందరి పెళ్లి గురించి చెప్పారు, మరి మీ పెళ్లి గురించి చెప్పండి. ఎస్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు చెప్పండి. ఆ రోజు ఆ షూట్ కి ఒక స్కిట్ కి ఒక డమ్మీ క్యారెక్టర్ అంతే. కాదు అన్నయ్య అనుకుంటున్నాం మేము. అది నీకు అన్నయ్యనా? మాకు అన్నయ్య కొడుకు. అక్కడ కొడుకు ఓకే, ఇక్కడ అన్నయ్య ఓకే, అక్కడ అన్నయ్య ఓకే, మీకు అన్నయ్యనా? నాకు అన్నయ్య. రష్మి గారు, ఇది స్కిట్ వరకు చేశారు ఓకే. మీ పక్కన ఆ ప్లేస్ లో ఎవరిని ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఇది స్కిట్ వరకు మాత్రమే. ఆ ప్లేస్ లో ఎవరిని తీసుకొని వస్తున్నానంటే, ఆవిడ ఎప్పుడెప్పుడు చెప్తాను చూస్తుంటే టాటా టాటా అంటారు, ఆవిడ చెప్పదు, ఇలా లాగుతూనే ఉంటారు. సీరియస్ మేడం? ఆ ప్లేస్ లో ఎవరు ఎప్పుడు వస్తున్నారంటే, ఆ పక్కనున్న స్థానంలో గాని ఆ ప్లేస్ లో ఎవరు ఎప్పుడు వస్తున్నారంటే, అమ్మా రష్మి, నిజంగా డాక్టర్లు నా కిడ్నీ టెస్ట్ చేసినప్పుడు ఇది ఎప్పుడవుతుందో చెప్పినప్పుడు కొంత రక్షణ పడలేదమ్మా నువ్వు. నేను ఎప్పుడు చేసుకోవాలనుకుంటే చేసుకుంటా, ఖచ్చితంగా చేసుకోవాలని అయితే ఉంది, కానీ అది ఎప్పుడు ఎక్కడా నువ్వు ఇలా నాంచే అనేది మనకి ఇంకో శ్రీదేవి డ్రామా కంపెనీలో కావాలి కదా. నువ్వు ఎప్పుడు నాన్స్ తో ఉంటావు, అక్కడ మా ఓడేమో గాలుడైపోతున్నాడు. అన్నయ్యకి అన్యాయం జరుగుతుందిరా. హలో, ఎవరికి అన్యాయం జరుగుతుంది మీకేం తెలుసు, వెళ్ళి కూర్చోండి. అన్నయ్య కూడా చాలా మందికి అన్యాయం చెప్తున్నారు. ఓకే, సో మొత్తానికి రియల్ లైఫ్ కపుల్స్ మ్యారేజ్ ఒపీనియన్ తెలుసుకున్నాము. అలాగే మా డమ్మీ కపుల్స్ కూడా వీల్ ఎక్స్పీరియన్స్ వినిన తర్వాత కొంచెం షాక్ లో ఉన్నారు. బట్ డోంట్ వరీ, ఏదైనా కరెక్ట్ టైం లో కరెక్ట్ మనిషితో జరిగితే అన్ని బాగుంటాయి. ఆల్ రైట్. అబ్బా, ఈ వింటర్ స్పెషల్ ఎపిసోడ్ హనీమూన్ కాంటెస్ట్ లో అయితే ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ ఫీల్ ఫిల్డ్ ఎపిసోడ్ చేశానని ఫుల్ సాటిస్ఫాక్షన్ నాకుంది. అండ్ ఐ హోప్ మీరు కూడా ఎపిసోడ్ ని భలేగా ఎంజాయ్ చేశారు. మరి ఇంద్రజ గారు, మీ స్టేజ్ మీదకి వచ్చేస్తే ఎవరు ఆ బెస్ట్ కపుల్ అనౌన్స్ చేద్దాం. ఈ ఎపిసోడ్ మన జోడీస్ గురించి కాబట్టి ఆ జోడీస్ కూడా వచ్చేస్తే, ఈ జోడీ స్పెషల్ ఎపిసోడ్స్ లో ఇదే ప్రాబ్లం. మేము సోలోగా డాన్స్ చేస్తుంటే వాళ్ళు జోడీగా డాన్స్ చేస్తుంటారు. సర్లే, కొంచెం కంట్రోల్ లో పెట్టండి. ఏం చేశాడా, నా చేయి పట్టుకొని ముందుకు లాగాడు, అది చేశాడు. సిస్టరే కదా. సో ఇంద్రజ గారు, ఈ హనీమూన్ కాంటెస్ట్ లో విన్నర్ చెప్పే బాధ్యత మీది కాబట్టి బెస్ట్ జోడీ. ఈ రోజు ఈ హనీమూన్ స్పెషల్ ఎపిసోడ్ లో ఇక్కడికొచ్చిన రియల్ పార్స్ అందరూ విన్నర్స్. అండ్ మనం హనీమూన్ కాంటెస్ట్ ఒకటి పెట్టాం కదా, అందులో కూడా బెస్ట్ జోడీస్ గా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసేస్తున్నాం. ఆల్రైట్ వ్యూవర్స్, మన ఇవాల్టి సండే శ్రీదేవి డ్రామా కంపెనీ వింటర్ స్పెషల్ హనీమూన్ కాంటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మరి నెక్స్ట్ వీక్ కలుద్దాం. అడుగు చెక్కి బాయ్, హ్యావ్ ఎ హ్యాపీ సండే.